ఈ రిషికొండ భవనాల నిర్మాణాలు జరిగిన తీరే కాదు, టైం పీరియడే కాదు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఆన్ యావరేజ్ 6 నుంచి 7,000 అయిందేమో ఎస్ఎఫ్టీ కాస్ట్. ఎందుకంటే మొత్తం బడ్జెటే 400 కోట్లు అని చెప్తుంటే అందులో కొండ తొలచడానికి 100 కోట్లకు పైగా ఖర్చు అయింది. మరి ఈ మేర భవనాలు 260 నుంచి 300 కోట్లతో నిర్మించడం అంటే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్, ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది అనుకోవాలి. పైగా భవనాల్లో ఆ బ్లాక్లకు పేర్లు కూడా చూడండి, విజయనగర, గజపతి, కళింగ, వేంగి అని పెట్టారు. అంటే ఉత్తరాంధ్ర సంస్కృతి, ఇక్కడ వేంగి అంటే ఇప్పటి ఏలూరు సమీపంలో ఉండే నాటి రాజధాని. అంటే చరిత్ర సంస్కృతి ప్రతిబింబించేలాగా బ్యాలెన్స్ ఉండేలాగా కట్టారు. అంతేగాని మాకు నచ్చిన ప్రాంతంలో, మా ప్రయోజనాలు ఉన్న ప్రాంతంలో మా ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటాము అని చెప్పలా. అర్థమవుతుంది కదా. మరి ఇంత జరిగినా గానీ ఇప్పుడు ఆ భవనాలని చూస్తే జనం అవునా వాస్తవాలు ఇలా ఉంటే ఇంత ఫాల్స్ హుడ్ మన మీద, మన నెత్తి మీద డాన్స్ చేసింది ఇంతకాలం అని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటారు కాబట్టే భవనాలు పెచ్చులుడుతున్నాయి అనే పిచ్చి ప్రచారాన్ని రెచ్చిపోయి చేయడం చూస్తాం.